మన ఇండియా అయితే ఘనంగా ఈ 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అయితే ముగించింది. డ్రా చేసి పడేసింది ఇంగ్లాండ్‌లో. ఇంగ్లాండ్‌లో వెళ్ళి వేరే కంట్రీ లైక్ ఏషియన్ కంట్రీ అయిన మన ఇండియా కంట్రీ అయితే అక్కడ ఇంత అద్భుతంగా పార్టిసిపేట్ చేయడం మన ఏషియన్ కంట్రీస్ నుంచి ఏ ఒక్క కంట్రీ కూడా ఇంత అత్యద్భుతంగా పర్ఫామ్ చేసి ఉండదు గతంలో. ఇప్పుడు కూడా రానున్న సమయంలో కూడా చేసే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే మన ఏషియన్ కంట్రీస్ నుంచి శ్రీలంక వెళ్ళింది. శ్రీలంక అక్కడ 3 టెస్ట్ మ్యాచెస్ ఆడితే 3కు 3 ఓడిపోయింది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇంగ్లాండ్‌కి వెళ్ళి ఇంగ్లాండ్‌లో ఆడడము ఎంత టఫో అని. అది కూడా ఒక ఏషియన్ కంట్రీ లాగా. ఎందుకంటే ఏషియన్ కంట్రీస్‌లో మన బాల్స్ మన పిచ్చెస్ అనేవి స్పిన్ ఎక్కువైతే స్పిన్నర్స్‌కి ఎక్కువ ఆఫర్‌గా ఉంటాయి. వేర్‌యాజ్ ఇంగ్లాండ్ లాంటి కంట్రీస్‌లో ఏమవుతుందంటే బాల్ అనేది సీమ్ మూవ్‌మెంట్ ఇన్ ద ఎయిర్ స్వింగ్ అనేది అవుతుంది. ఇదైతే ఏ ఒక్క బ్యాటర్‌కైనా టిపికల్ అయిపోతుంది. ఎవరైతే చిన్నప్పటి నుంచి ఆ స్వింగింగ్ కండిషన్స్‌లో ఆడుతారో వాళ్ళకి మాత్రమే చాలా ఈజీగా కనబడుతుంది. ఇక ఈ 5 టెస్ట్ మ్యాచెస్ సిరీస్‌లో మన ఇండియా చేసిన తప్పులేంటి? అలానే మన ఇండియాకు కొన్ని పాజిటివ్ న్యూసెస్ కూడా చాలానే ఉన్నాయి. ఇవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా పాజిటివ్ న్యూస్ విషయానికి వస్తే మొహమ్మద్ సిరాజ్ అసలు ఏమన్నా బౌలింగ్ వేశాడా ఈ సిరీస్‌లో మొత్తం? ఏకైక బౌలర్ 5 టెస్ట్ మ్యాచెస్ ఆడిన ఏకైక బౌలర్ ఈ సిరీస్‌లో. బోత్ ద టీమ్ నుంచి ఏ ఒక్క ప్లేయర్ కూడా 5 టెస్ట్ మ్యాచెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆడలేదు. ఈవెన్ క్రిస్ వోక్స్ అయితే 5వ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆఫ్‌కోర్స్ తనకి ఇంజురీ వల్ల సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ వేయలేదు. ఆఫ్‌కోర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఒక 6-7 ఓవర్స్ ఒక స్పెల్ మాత్రమే వేశాడు. ఆ తర్వాత అతడికి ఇంజూర్డ్ అయిపోయి అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ వెళ్ళిపోయాడు. మొహమ్మద్ సిరాజ్ అయితే ఈ 5 మ్యాచెస్‌లో ఏకంగా 180 బాల్లు వేసి 23 వికెట్లు తీసి ఇండియా గెలుస్తూ ఉందంటే గెలిచిన 2 మ్యాచెస్‌లో మరియు డ్రా చేసుకున్న ఒక్క మ్యాచ్‌లో వన్ ఆఫ్ ద కీ రోల్ అయితే పోషించాడు. మెయిన్లీ బుమ్రాలోని లోటు అయితే ఎక్కడే కానీ కనిపించలేదు. ఒకానొక సమయంలో అయితే మన బుమ్రా ఉంటేనే మన ఫాస్ట్ బౌలింగ్ అటాక్ ఆన్ ద టాప్ ఉంటుంది. బుమ్రా లేకుంటే మన వాళ్ళు ఈజీగా ఓడిపోతారు, వికెట్లు తీయలేరు అని చాలా వరకు చాలా ఆరోపణలే వచ్చాయి. కానీ సిరాజ్ ఇవన్నీ కొట్టిపడేస్తూ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ అయితే యాజ్ ఎ బౌలర్గా అందించాడు. ఇక రెండో పాజిటివ్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్ అయితే యాజ్ ఎ బ్యాటర్గా అయితే ఎక్సలెంట్గా కనిపిస్తున్నాడు. ఈ సిరీస్లో అయితే ఏకంగా 700కు పైగా రన్లు కొట్టి ఇంగ్లాండ్లో అన్ని హైయెస్ట్ రన్స్ కొట్టిన ఏకైక కెప్టెన్గా అయితే శుభ్మన్ గిల్ రికార్డులలోకి ఎక్కాడు. ఈవెన్ మన ఏషియన్ కంట్రీస్ తరఫున కూడా హైయెస్ట్ రన్స్ కొట్టిన ఏకైక ప్లేయర్గా నిలబెట్టాడు శుభ్మన్ గిల్. ఈ సిరీస్కు ముందు వరకు మనం చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్కు ఈ సేనా కంట్రీస్లో ఒక్క సెంచరీ కూడా లేదు. ఈ సిరీస్లో అయితే అతడు గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాడు. ఈ సిరీస్లో నా బ్యాట్తో నేను ప్రూవ్ చేసుకోవాలి, యాజ్ ఎ కెప్టెన్ కన్నా యాజ్ ఎ బ్యాటర్గా కూడా చాలా ప్రూవ్ చేసుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయని అతడు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి మరి బరిలోకి దిగి వన్ ఆఫ్ ద టాప్ బ్యాటర్గా అయితే ఈ సిరీస్లో నిలిచాడు. సెకండ్ బెస్ట్ స్కోర్ ఎంతో తెలుసా? 500 రన్స్. అంటే ఆల్మోస్ట్ 200 రన్స్ డిఫరెన్స్ పెట్టాడంటే యాజ్ ఎ ప్లేయర్గా అతడు ఎంత టాప్లో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. మూడో పాజిటివ్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా. యాజ్ ఎ బ్యాటర్గా అయితే రవీంద్ర జడేజా అతడైతే సెకండ్ ఇన్నింగ్స్లో అవుటే కాలేదు. ఎక్సెప్ట్ దట్ ఆ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ తప్పితే అతడు ఎప్పుడే కానీ సెకండ్ ఇన్నింగ్స్లో అవుట్ కాలేదు. అతని యావరేజ్ చూస్తే 100గా ఉంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రవీంద్ర జడేజా ఈ సిరీస్లో మన టీమిండియా గెలిచినా ఓడినా డ్రా చేసుకున్న ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషించాడు అని. ఈవెన్ ఒకానొక సమయంలో అయితే అపోనెంట్ టీమ్ అయిన ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ జో రూట్ కన్నా ఎక్కువ రన్లు కొట్టి మన రవీంద్ర జడేజానే టాప్లో ఉండేవాడు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే మెయిన్లీ అయితే మన ఇండియన్ టీం అయితే ఈజీగా ఇంజూర్డ్ అయిపోతున్నారు. మనం ఎప్పుడు చూసుకున్నా కూడా 5 టెస్ట్ మ్యాచెస్ సిరీస్ ఆడుతున్నామంటే మన ఇండియన్ ప్లేయర్స్ ఈజీగా ఇంజూర్డ్ అయిపోతున్నారు. మనం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాలో చూసుకున్నా కూడా సేమ్ ఇలానే జరిగింది. వేరాజ్ మనం ఇప్పుడు ఇంగ్లాండ్లో చూసుకున్నా కూడా ఇలానే జరుగుతుంది. దీని వెనకాల ఉన్న నెగిటివ్స్ దీని వెనకాల ఉన్న లూప్ హోల్స్ అయితే డెఫినెట్లీ మన మేనేజ్మెంట్ అయితే కనిపెట్టి తీరాల్సింది. ఆ తర్వాత ఫీల్డింగ్ అయితే మన ఇండియన్ టీంని టెస్ట్ క్రికెట్లో చాలా వరకు వెంటాడుతుంది. అసలు మన ఇండియన్ టీము ఎంత మంచిగా ప్రాక్టీస్ చేసి ఎంత మంచి ఇంటెంట్తో వచ్చినా కూడా ఎక్కడో చోట ఫీల్డింగ్ ల్యాప్సెస్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో క్యాచెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో వేరాజ్ T20 ఓడే లాగా అంత వెంటనే వికెట్లు రావు, వెంటనే ఫాస్ట్గా ఆడరు, స్లోగా ఆడుతుంటుంటారు. కాబట్టి వచ్చిన 1-2 ఎడ్జెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకోటైతే మనమైతే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ని అయితే డెడ్లీయెస్ట్గా మిస్ అయిపోయాం ఈ సిరీస్లో. మెయిన్లీ చైనా కంట్రీస్లలో ఆడేటప్పుడైతే మనకైతే కంపల్సరీ కావాల్సింది ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. దీనికోసం అయితే మన ఇండియన్ సెలెక్టర్స్ ఒక నితీష్ కుమార్ రెడ్డి, ఒక శార్దుల్ ఠాకూరే కాకుండా ఒక ప్రాపర్ హార్దిక్ పాండ్యా, కపిల్ దేవ్ లాంటి ఆల్రౌండర్స్ కోసము ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎత్తుకుతే డెఫినెట్లీ దొరుకుతారు. దొరికిన తర్వాత వాళ్ళని గ్రూమ్ చేసినట్లయితే వాళ్ళ ఫ్యూచర్ ఆఫ్ ఇండియాగా మనం మార్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అలానే శుభ్మన్ గిల్ కెప్టెన్సీ కూడా అంత ఇంప్రెసివ్ అయితే కనిపించలేదు. అతడు చేయాల్సిన మూవ్స్ అయితే చాలా వరకు చేయలేదేమో అనిపించింది ఈ టెస్ట్ సిరీస్లో. అయినా అతడికి అది ఫస్ట్ టెస్ట్ సిరీస్ కాబట్టి అయినా కూడా అతడు చాలా మంచిగా చేశాడు. కాబట్టి మనం అతన్ని యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేయాల్సిందే.
నాకు తెలిసినంత వరకు అయితే మన ఇండియా ఈ నెగిటివ్స్ని ఫుల్ఫిల్ చేసుకొని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకున్నట్లయితే రానున్న సిరీస్లలో అయితే అద్భుతంగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అలానే పాజిటివ్స్ అయితే లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఉన్నాయి. అందులో 3 పాజిటివ్స్ అయితే నేను చెప్పాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేసి డైలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.